5 గంటలకు లేద్దామని నైట్ పడుకునే ముందు ప్లాన్ చేసుకొని అలారం పెట్టుకొని మరీ పడుకున్నా. కానీ మార్నింగ్ లేసేలోపు 6 అయితే అయిపోయింది. 5 గంటలకు ఎందుకంటే ఈ స్వీట్ చేయడానికి పిల్లలు నిన్ననే అడిగారు. రేపు బర్త్డే కదా, బర్త్డే స్పెషల్గా మార్నింగ్ చేస్తాను, తినేసి వెళ్దురు అని చెప్పాను. సో నైట్ ఇంకా అలా ప్లాన్ చేసి పడుకున్నాను. కానీ మార్నింగ్ లేయడానికి లేట్ అయిపోయింది. పాప సరిగ్గా పడుకోలేదు నైట్, అందుకే మార్నింగ్ లేయడం లేట్ అయిపోయింది. ఇంకా ఈ సేమియా చేయడానికి 5 గంటలకు లేయాలా అని అనుకుంటారేమో. ఈ సేమియా ఒక్కటే కాదు కదా, పిల్లలకి లంచ్ కావాలి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి, స్నాక్స్ బాక్స్ కూడా కావాలి. ఇవన్నీ చేయాలి అండ్ ఇల్లు తుడుచుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, పిల్లలకి స్నానాలు చేసి స్కూల్కి రెడీ చేయాలి. ఇవన్నీ అవ్వాలంటే 5 గంటలకు లేగిస్తేనే అవుతుంది అని అనుకున్నాను. కానీ 6 గంటలకు లేచినా కూడా బ్రేక్ఫాస్ట్ ఒకటి స్కిప్ చేశాను. ఇంకా సేమియా అంటే చాలా ఇష్టం పిల్లలకి, స్వీట్ అంటే. ఎలాగో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినరు కదా అనేసి సేమియా చేశాను. లంచ్కి ఏమో పాలకూర పప్పు అన్నం చేశాను. అయినా కూడా ఇంకా పిల్లలు వెళ్ళేలోపు అన్నీ రెడీ అయిపోయినాయి, తినేసి అయితే వెళ్ళారు. సేమియా ఏంటి ఇలాగుంది అనుకుంటున్నారేమో. బెల్లము పాలు కాంబినేషన్తో చేశాను, పంచదార వేయకుండా. ఎలా చేయాలి ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డీటెయిల్గా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ వెళ్తూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.